తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా సమాచారం. మనకి ఇప్పటివరకు 3 ఎకరాల లోపున్న రైతన్నలందరికీ రైతు భరోసా డబ్బులు అనేది మనకి 3,400 కోట్ల రూపాయలు మాత్రమే మనకి 3,400 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసినట్టుగా మనకి 3 ఎకరాల లోపున్న రైతన్నలందరికీ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేశారంట. మనకి మొత్తంగా 8,300 కోట్ల రూపాయలు అనేది పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వం దగ్గర మనకైతే దృష్టి అనేది ఉండే. కానీ ఇప్పటివరకు మనకి చూస్తున్నట్టుగా ఓన్లీ 3,400 కోట్ల రూపాయలు ఉన్న 3 ఎకరాల రైతన్నలకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది. కానీ నిజమైన అర్హులకు మాత్రం ఈ రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు ఇంకా జమ కాలేదని అయితే చాలామంది రైతన్నలు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక ఈ రైతన్నలందరికీ పూర్తిగా రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పటివరకు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకి ఈరోజు కూడా ఎటువంటి రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు. మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ప్రకారం మళ్ళీ మనకి భూమి సర్వే అనేది మళ్ళీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంట. దీనిపైన మనకి అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం నుంచి ఏదైతే ఎకరాలు రైతన్నలకు భూ సర్వే చేసిన తర్వాత మనకి ఏదైతే ఎకరాలు 5 ఎకరాలు ఉంటే మనకి 5 ఎకరాలలో 3 ఎకరాలకి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారంట. ఒకవేళ మనకి 10 ఎకరాలు ఉన్నట్లయితే దాంట్లో నుంచి 3 ఎకరాలు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఈ మొదటి విడతలో. అదేవిధంగా మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతన్నల ఖాతాల్లో మనకి మొత్తంగా ఎన్ని ఎకరాల వరకు ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారు. అదేవిధంగా మొత్తంగా ఎన్ని జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారో ఈ వీడియోలో మీకు పూర్తి సుష్ఠత సమాచారం అనేది తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి మొదట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున మనకి 2 సీజన్లకు కలుపుకొని మనకి ఏదైతే 17,000 రూపాయలకు సంబంధించిన మొత్తం ఎకరానికి 2 సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు జమ చేస్తామన్న మన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సబ్ కమిటీ ఏర్పడిన తర్వాత ఈ వివిధ రకమైన బడ్జెట్ కారణం వల్ల మనకి మళ్ళీ దాన్ని 6,000 రూపాయలకి పొడిగించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరం చొప్పున. అదేవిధంగా మనకి రబీ సీజన్ సంబంధించిన ఖరీఫ్ సీజన్ సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు ఇంకానైతే అన్ని అర్హులు ఉన్నటువంటి అన్ని రైతన్నుల ఖాతాల్లో 3 ఎకరాల లోపున్న ఎటువంటి రైతన్నుల ఖాతాల్లో మనకి 100%లో చూసుకున్నట్టయితే కేవలం 30 నుంచి మనకి 40% మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర రైతన్నుల ఖాతాలో జమ చేసినట్టుగా మనకి ఇక్కడ రైతన్నులు అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో మనకి ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా డబ్బులు మళ్ళీ కొనసాగించడానికి డబ్బులు అనేది పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్ట మన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు 3,000 రూపాయలు 3 ఎకరాల లోపున్న రైతన్నుల ఖాతాల్లో ఇప్పటివరకు ఏదైతే రైతన్నులకు జమ కాలేదో 3 ఎకరాలు ఉన్న రైతన్నుల ఖాతాల్లో సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ రోజు నుంచి 3 ఎకరాల లోపు ఉన్న రైతన్నుల ఖాతాల్లో అదేవిధంగా 5 ఎకరాల లోపు ఉన్న రైతన్నుల ఖాతాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో అన్ని రైతన్నుల ఖాతాలలో సాగు చేస్తూ ఉన్న భూమి రైతన్నుల ఖాతాలలో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారంట. అదేవిధంగా మనకి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే పిఎం కిసాన్ నిధికి సంబంధించిన మనకి 3వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు కూడా మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనకి ఈ రోజు నుంచి ఆ డబ్బులు కూడా పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా ఈ రోజు నుంచి మనకి జమ చేస్తున్నట్టుగా 2,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక ఈ పిఎం కిసాన్ సంబంధించిన 2,000 రూపాయలు మనకి 3 విడతలకు సంబంధించిన 6,000 రూపాయలు అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన 6,000 రూపాయలు 3 ఎకరాలకి మనకి ఏదైతే 18,000 రూపాయలు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాలలో అన్ని రైతన్నుల ఖాతాలలో జమ చేస్తున్నట్టుగా మనకి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. సో ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.